కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి అలాగే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క నెయ్యి వ్యవహారం అయితే రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. అలాగే ఇందులో ఆ కల్తీ జరిగిందంటూ కూడా అలాగే జంతువుల కొవ్వుకు సంబంధించి కూడా అందులో కలిసాయంటూ కూడా గతంలో కూడా దీనిపై ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బయటికి ఎన్ని కూడా వచ్చినటువంటి పరిస్థితులు. దీనిపై ప్రస్తుతం సిట్ అయితే ఆ విచారణలో ఆ యొక్క నిజాలన్నీ కూడా తేటతెల్లమయ్యాయి. అలాగే సిట్ విచారణలో ఎటువంటి నిజాలు బయటపడ్డాయి, అలాగే కల్తీ నెయ్యి వ్యవహారం ఏ విధంగా ఉంది మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వరమ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం ఏ విధంగా సిట్టు విచారణలో నిజాలు బయటపడ్డాయి? వైఎస్ఆర్ పార్టీ కల్తీ పార్టీ. వాళ్ళు ఏమన్నారంటే నిన్నటి నుంచి వాళ్ళు 4-5 ఉన్నారు కదా బాబుబాబులు, అసలు కల్తీయే జరగలేదని చెప్తున్నారు. వేళ సిబిఐ వేసిన సిట్ ఏదైతే ఉందో ఛార్జ్ షీట్ పెట్టిందో క్లియర్గా ఈ నెయ్యి రసాయనాలతో తయారు చేసిన నెయ్యి తప్పితే నెయ్యి కాదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళు కూడా పేర్లు ఎలా ఉన్నాయి, బోలేబాబా, అలీబాబా, అంటే దొంగ పని చేసేటప్పుడు ఆ పేరు పెట్టుకోవడం కూడా తెలియదు వీళ్ళకి. ఆ బోలేబాబా ఆర్గానిక్స్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని నిబంధనలు పెట్టారు. ఏ నిబంధనలు అయ్యి? ఒక 4.5 కోట్ల టర్నోవర్ మినిమం ఉండాలి, అదేవిధంగా సప్లై చేసిన అనుభవం ఉండాలి. ఈ విధంగా పెడితే ఆ టర్నోవర్ తీసేశారు. తర్వాత డైరీ ఉండాలి. డైరీ అంటే పాల దగ్గర నుంచి ఉత్పత్తి అయ్యి అవుట్కమ్ వచ్చేసరికి నెయ్యి వస్తుంది. ఇప్పుడు అది అవసరం లేదు. ఇవన్నీ నిబంధనలు తొలగించారు. వీళ్ళకి ఎక్కడ డైరీ లేదు, ఒక గేదె లేదు, ఒక ఆవు లేదు, ఏమీ లేదు. వీళ్ళు ఈ రసాయనాలతో కలిపి నెయ్యిని పంపుతూ కేజీకి 25 రూపాయలు. మరి యాక్చువల్గా సుబ్బారెడ్డి గారి పిఏ అకౌంట్లో డబ్బులు పడతానే ఉన్నాయి. 20 కోట్ల లడ్డూలు కల్తీ చేశారు. ఆఖరికి అయోధ్య రాముల వారికి కూడా ఏ లడ్డూలు పంపించారు. అంటే ఈ విధంగా ఒక కలియుగ దైవుడైన వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేయడానికి ఎంత ధైర్యం అంటే, నేను అన్నం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీకి అసలు వాళ్ళు ఏ పనైనా చేయగలరు. అవసరమైతే షిప్పుల్లో జనాలను తీసుకెళ్ళి బయటకు అమ్మేయగలరు కూడా. వెంకటేశ్వర స్వామి గుళ్ళోని ఈ విధమైన అవినీతి చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రావడం, సిట్ వేయడం, మళ్ళీ తర్వాత నా పేరు పెట్టద్దని చైర్మన్ వెళ్ళి కోర్టుకి వెళ్ళడం. పేరు పెట్టకూడదు ఆయన పేరు, అవినీతి జరిగింది కరెక్టే కానీ నా పేరు పెట్టద్దు అంటున్నాడు ఆయన సుబ్బారెడ్డి గారు. ఈ విధంగా కార్యక్రమాలు చేసి ఈవేళ ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి కార్యక్రమాలు జరగకుండా ఈరోజు మరి ఛార్జ్ షీట్లో ఏదైతే పెట్టారో ఆ వ్యక్తుల్ని శిక్షిస్తారు. నిబంధనలు కూడా కఠినం చేశారు. ల్యాబ్ టెస్టింగ్ కూడా తిరుమల తిరుపతిలో అయ్యే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీతో ల్యాబ్ కూడా అక్కడ పెట్టారు. ఏదైనా సప్లై చేస్తే విజయ డైరీ చేస్తే, విశాఖ డైరీ చేస్తే, దొడ్ల డైరీ చేస్తే, హెరిటేజ్ చేస్తే, ఇంకా డైరీలు ఎవరన్నా ఉంటే వీళ్ళందరూ కూడా పెట్టుకుంటారు. సిస్టమ్ అది. ఆ సిస్టాన్ని డీవియేట్ చేసి ఈ రసాయనంతో తయారైన నెయ్యికి ఇవ్వడం గురించి నిబంధనలన్నీ ఉల్లంఘించి ఈ కల్తీ లడ్డూలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అన్నది ఈ ఛార్జ్ షీట్లో నిర్ణయం అయింది. త్వరలోనే శిక్షలు పడతాయి. అంటే జంతువుల కొవ్వుతో తయారు చేసింది కాదని కూడా చెప్పడం జరిగింది. అందులో రసాయనాలు ఏదైతే సువాసనలు విరజిల్లేందుకు వాడారో తప్ప అందులో జంతువుల కొవ్వు ఎక్కడికి వెళ్ళలేదు, కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. వైసీపీ నాయకులు తాగేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ స్మెల్లో ఏంటో తెలియదు. వీళ్ళే స్టేట్ ఎంక్వైరీ అవుతుంటే సిఐడిది వద్దన్నారు, కోర్టులో కేసు వేశారు. తర్వాత సిట్ వేశారు, సెంట్రల్ గవర్నమెంట్ వేసిన సిట్లో ఎంక్వైరీలో రసాయనాలతో తయారైన కల్తీ నెయ్యి అని చెప్పారు. రసాయనాలు నెయ్యికి స్మెల్ అయ్యారు, నెయ్యి స్మెల్ ఎత్తాయి, నెయ్యికి ఏమో చల్లరు అందులో అని వాళ్ళు పంపిన ల్యాబ్ రిపోర్ట్లో ల్యాబ్లో క్లారిటీగా వాళ్ళకి ఇది రసాయనాలతో తయారైన నెయ్యి తప్పితే మామూలుది కాదని వచ్చింది. అదే ఛార్జ్ షీట్లో ఉంది, ఉన్నదే ప్రభుత్వం చెప్తుంది, మేము చెప్తున్నాం, అందరం చెప్తున్నాం. వాళ్ళు దొంగలు కాబట్టి రకరకాలుగా చెప్తారు. అంటే ఏమైనా లెటర్ రాసి ఇచ్చాడు, మేము రసాయనాలకి స్మెల్ గురించి రసాయనాలు కలుపుతున్నాం, నేను టెండర్లో రాశాడు షెడ్యూల్లో, వీళ్ళు కలపమని అడిగారా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని? తప్పు. ఆల్రెడీ క్లియర్ కట్గా రసాయనాలతో తయారైన నెయ్యిని 20 కోట్లు లడ్డూలు దగ్గరుండి తయారు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యపరంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉంది అంటే దాని మీద రిపోర్ట్లు ఏమైనా ఉందంట? నేను ఏం చెప్తున్నానంటే, మందు తాగితే ఒక 6-7 ఏళ్ళు 7-8 ఏళ్ళు సిక్ అవుతాడు మనిషి, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు ఇదని చెప్పుంది ఎక్కువగా తాగితే. ఇది భగవంతుడి మీద భక్తితో తినేస్తాం లడ్డులు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని నేనే తింటాను వారం 2 లడ్లు 3 లడ్లు. ఇది తెలియకుండా అయిపోద్ది. ఇదే మొన్న మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చుంటే
తిరుపతి వెళ్ళినోడల్లా 6 ఏళ్ళకో 7 ఏళ్ళకో చచ్చిపోను ఈ కల్తీ నెయ్యి లడ్డూలు తిని. ఏదో ఒక తెగులు వస్తున్నాను, అది పట్టుకోవడానికి ఇబ్బంది అవును. అది ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా జరుగునేది. అంచేతే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మంచి ల్యాబ్ పెట్టి మళ్ళీ నిబంధనలు కఠినతరం చేసి నెయ్యి ఎక్కడి నుంచి అయితే సప్లై చేయాలో వెంకటేశ్వర స్వామి గుడితో పాటు అన్నవరం కానీ సింహాచలం కానీ వీటన్నిటి మీద కూడా సప్లై సిస్టమ్ మార్చేశారు, టెండర్ సిస్టమ్ మార్చేశారు. నీకు పాలు రావాలి, పాల నుంచి ఏమో ఎన్న రావాలి, ఎన్న నుంచి నెయ్యి రావాలి, ఆ నెయ్యి క్వాలిటీగా ఉండాలి. క్వాలిటీ ఉంటే మన టీటీడీ ల్యాబ్లో క్వాలిటీ పాస్ అవుతే తీసుకుంటారు, లేకపోతే బయటికి పంపేస్తారు. సిస్టమ్స్ అన్నీ కఠినతరంగా పెట్టారు. ఈసారి పెట్టిన నిబంధనలతో ఎవడు కూడా అందులో క్వాలిటీ ఉన్నవాడు పెట్టగలడు తప్పితే క్వాలిటీ లేనివాడు ఎవడు కూడా టెండర్ వెళ్ళాడు. అంటే మన ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ సంఘటనలు చూడడం, పిఠాపురంలో ఉన్నది, మొన్న పత్తిపల్లిలో కూడా పట్టుకున్నారు. మన చుట్టుపక్కల గుళ్ళు కూడా ఉన్నాయి. ఎంత అద్భుతంగా చూసుకుంటే అక్కడ కూడా ఇటువంటి కల్తీ వ్యవహారం జరిగే అవకాశం. అన్నిటి మీద ఉక్కుపాదం వేశారు. దేవాలయాల్లో కల్తీల మీద ఇవి కూడా అందులో ఒక పార్టీ. అందులో ఎక్కడ ఇంకా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో కల్తీ అన్నది ఎక్కడ కూడా దేవాలయాల్లో కాదు, బయట కాదు, ఎక్కడ ఉన్నది ఉంటే ఉక్కుపాదంతో అనిచేస్తారు. ఇది పరిస్థితి. కల్తీ నెయ్యి వ్యవహారంలో అయితే సిట్ అయితే ఇప్పుడు సంచలన నిజాలు అయితే బయటపెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ యొక్క కల్తీ వ్యవహారం అంటే జంతువులకు సంబంధించిన కొవ్వు పదార్థాలు అన్నీ కూడా బయటపడకపోయినా అలాగే కల్తీ అనేది జరిగిందనేది కూడా ఈ విధంగా ప్రజల ఆరోగ్యాలతో అలాగే ఇష్ట దైవంతో తీసుకున్నటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కూడా గతంలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించింది. అలాగే ప్రజల ఆరోగ్యాలతో చెలగటమంటే ఈ విధంగా ప్రతి నిర్ణయాన్ని కూడా వైసీపీ తీసుకుని ఈ విధమైనటువంటి ఈ యొక్క కల్తీ వ్యవహారంలో కూడా అలాగే అనేక విధాలుగా లంచాలు తీసుకుంటూ అలాగే ఎటువంటి పేరు లేనటువంటి నెయ్యికి సంబంధించినటువంటి కంపెనీలతో ఈ వ్యవహారం చేస్తూ ఈ విధంగా కల్తీ నెయ్యి వ్యవహారం అయితే పాల్పడినట్టుగా కూడా ఇప్పుడు సిట్టు విచారణ కూడా తేలినట్టుగా పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటువంటి వ్యవహారాలు ఎన్ని కూడా పునరావృతం కాకుండా ఎక్కడెప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి వాటిని అయితే అరికెట్టే పనిలో కూటమి ప్రభుత్వం ఉందని అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వరం గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. దిగునంద రాజా పరిస్థితి. ఇక అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.